బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సాయికృష్ణ అదృశ్యం కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. నేడు సిఐ నాగరాజును కోర్టులో హాజరుపరచనున్నారు. ఇక సాయికృష్ణ తల్లి ఫిర్యాదు ఆధారంగా కేసైతే నమోదైంది. వైద్య పరీక్షల తర్వాత నాగరాజును కోర్టులో హాజరుపరచనున్నారు. ఐఎన్ఎస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాం. నాగరాజును కోర్టులో హాజరుపరిచేందుకు కూడా పోలీసులు సన్నద్ధమైతే చేశారు. ఇక ఈ కేసులో నిన్న సీఐ నాగరాజ్ను సిట్ దర్యాప్తు బృందం అరెస్ట్ చేసింది. పలు ప్రశ్నలు కూడా సంధించినట్లుగా కూడా ఇన్ఫర్మేషన్ అయితే అందుతోంది. ఇక సాయికృష్ణను మార్కాపురం నుంచి విజయవాడ దేనికి తీసుకొచ్చారని కూడా ప్రశ్నించింది కోర్టు. అయితే కోర్టులో సాయికృష్ణను ఎందుకు హాజరుపరచలేదని నిలదీసింది సిట్. ఇక ఈ కేసులో కీలకమైన ఆధారమైన కృష్ణలంక పిఎస్ లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఏమైందని ఆరా తీసింది సిట్. ఇక సీసీ ఫుటేజ్ ని ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చిందని కూడా ప్రశ్నించింది. అయితే స్టేషన్ అధికారులు సిబ్బంది పాత్రపై సిట్ దర్యాప్తు టీం ఆరా తీసింది. రెటికా సాయికృష్ణ అదృశ్యం కేసులో దర్యాప్తు కంటిన్యూ చేస్తూ ఉంది. నేడు సీఐ నాగరాజును కూడా కోర్టులో హాజరుపరచున్నారు. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ మా ప్రతినిధి నాగేశ్వరరావు లైవ్ లో అందిస్తారు. నాగేశ్వరరావు, గుడ్ మార్నింగ్. సాయికృష్ణ అదృశ్యం కేసులో వేగం పెంచింది సిట్, దూకుడుగా వ్యవహరిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే సీఐ నాగరాజును కూడా కోర్టులో హాజరుపరచున్నారు. అనేక ప్రశ్నలు సంధించినట్లుగా కూడా తెలుస్తోంది. సిట్ అప్డేట్స్ ఏంటి నాగేశ్వరరావు? బ్రహ్మని ఏదైతే సాయికృష్ణ మిస్సింగ్ అంశం అయితే చూసుకుంటే సిఐ నాగరాజుని నిన్న సిట్ అధికారులు ఏదైతే దీనికి సంబంధించి విచారణ నిమిత్తం కూడా కమాండ్ కంట్రోల్కి అయితే తీసుకొచ్చిన నేపథ్యం ఉంది. అక్కడే దాదాపుగా 6 గంటల పాటు సిఐ నాగరాజుని ఏదైతే సిట్ అధికారి ఎవరైతే రవిప్రకాష్ ఉన్నారో ఆయనే స్వయంగా విచారించినట్లుగా మనకు కూడా తెలుస్తుంది. దీనికి ఏదైతే సిఐ నాగరాజు నుంచి కూడా పలు అంశాలు రాబట్టే విధంగా వాళ్ళు ప్రశ్నలు అడిగినప్పటికీ కూడా సిఐ నాగరాజు వీటన్నింటికి కూడా దాటవేసినట్లుగా తెలుస్తుంది. ఏదైతే సిఐ నాగరాజు ఫస్ట్ ఏదైతే ఈ సిఐ నాగరాజు సాయికృష్ణని తీసుకొచ్చిన అంశం ఎందుకు తీసుకొచ్చారు, అసలు ఏ కేసు మీద తీసుకొచ్చారు, అదేవిధంగా తీసుకొచ్చిన తర్వాత సిఐ నాగరాజుని ఏం చేశారు, ఏదైతే సాయికృష్ణని ఏం చేశారనే అంశంలో కూడా ప్రధానంగా క్వశ్చన్లు అయితే అడిగినట్లుగా తెలుస్తుంది. అయితే సిఐ నాగరాజు లతారానికి సంబంధించి ఆమె ట్రాన్స్పోర్ట్స్ వారి పాత్ర ఏంటి, వాళ్ళు తీసుకురావటానికి గల పాత్ర ఏంటి అనేది కూడా అంశాల్లో కీలకంగా ఏదైతే సిట్టు బృందం ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత అక్కడి నుంచి ప్రైవేటు వాహనాల్లో సాయికృష్ణని తిప్పినట్లుగా అక్కడి నుంచి తర్వాత ప్రైవేటు రూమ్ ఒక లాడ్జీ రూమ్లో కూడా ఉంచి ఇబ్బందికి పెట్టి కొట్టినట్లుగా కూడా పలు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వీటన్నిటికీ సంబంధించిన అంశాలపై కూడా ఏదైతే సిట్టు అధికారులు అడిగి తెలుసుకున్న పరిస్థితి అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా అక్కడి నుంచి ఏదైతే తర్వాత మళ్ళీ అతన్ని ఆర్ఎంపీ ద్వారా వైద్యం కూడా చేయించినట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత సాయికృష్ణని బస్టాండ్ సంబంధించి బస్టాండ్లో ఒక చోట పడేసి ఆ తర్వాత అతన్ని ఏదైతే జిఎంసీకి సంబంధించిన ఏదైతే ఆ యొక్క శ్మశాన వాటికి సంబంధించిన వారికి సంబంధించి ఫోన్ చేసి అక్కడ అనాథ శవం ఉంది అని చెప్పి పోలీసులే తెలిపారు. వీటన్నిటిపై కూడా సమగ్రంగా అయితే సిట్టు దర్యాప్తు చేసినట్లు తెలుస్తుంది. అంతకుముందు ఏదైతే ఏసీపీ అధికారి స్థాయి ఫస్ట్గా ఎంక్వైరీ చేసి మొత్తంగా విచారణ జరిపిన నేపథ్యం ఉంది. అదేవిధంగా సిఐ ప్రస్తుతం ఉన్న కృష్ణలంక సిఐ కూడా శ్మశాన వాటికలో కూడా అంతా పరిశీలించి అక్కడ పరిస్థితులను కూడా మొత్తం అన్నీ కూడా వీటికి సంబంధించిన సేకరించిన అన్ని ఆధారాలను ఏదైతే సిట్ అధికారులకి సబ్మిట్ చేసిన పరిస్థితి అయితే ఉన్నట్లుగా ఉంది. అదేవిధంగా సిట్టు 2 రోజుల క్రితం సిట్ ఏర్పాటు చేయడం తర్వాత నుంచి కూడా వీటికి సంబంధించి సిట్ దర్యాప్తు వాళ్ళు సిట్ అధికారులు కూడా కొన్ని అంశాల భాగంగా కూడా వాళ్ళు కూడా దర్యాప్తు చేశారు. మొత్తంగా అన్ని అంశాలపై సిఐ నాగరాజుని దాదాపు 6 గంటల పాటు విచారించినట్లుగా తెలుస్తుంది. అన్ని అంశాలకి అన్ని క్వశ్చన్లకు కూడా సిఐ నాగరాజు తెలియదు అంటూ కూడా దాటవేస్తూ వచ్చినట్లుగా
తెలుస్తుంది. అదేవిధంగా కృష్ణలంకకు సంబంధించి పోలీస్ స్టేషన్ సీసీ కెమెరా ఫుటేజ్ ఎందుకు మాయమైంది, దాదాపు మే నెల 1 తారీఖు నుంచి జూన్ నెల 1 వరకు ఉన్న సీసీ ఫుటేజ్ను ఏదైతే సిట్ బృందం పరిశీలించినట్లుగా కూడా మనకు తెలిసింది. దాంట్లో భాగంగానే అందులో 2 రోజులకు సంబంధించి ఏదైతే మే నెల 1 నుంచి జూన్ నెల 1 వరకు ఉన్న 2 రోజులు మాత్రమే సీసీ ఫుటేజ్ ఉన్నట్లుగా నిర్ధారించినట్లుగా తెలుస్తుంది. అసలు ఇన్ని రోజులు దాదాపు నెల రోజులకు సంబంధించిన సీసీ ఫుటేజ్ మాయం అవటం వెనక సిఐ నాగరాజు పాత్ర ఉందని కూడా ఒక నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ దానికి సంబంధించి కూడా ఆయన తెలియదనే విధంగానే దాటవేసినట్లుగా తెలుస్తుంది. అయితే సిట్కి సంబంధించి సిట్ అధికారులు మాత్రం ఏదైతే సాయి కృష్ణని ఎక్కడెక్కడ తిప్పారు, అదేవిధంగా ప్రైవేట్ ప్రాంతాల్లో ఎక్కడెక్కడికి తీసుకెళ్లారు అనే కోణంలో కూడా సీసీ కెమెరా ఆధారంగా కూడా వాళ్ళు సీసీ కెమెరా ఫుటేజీలు తీస్తున్నట్లుగా కూడా ఒక పక్కన తెలుస్తూ ఉంది. ఇంకో పక్కన సిఐ నాగరాజు విచారణ కొనసాగించారు. ప్రస్తుతం ఏదైతే రాత్రి దాదాపుగా నిన్న సాయంత్రం తీసుకున్న తర్వాత 6 గంటల పాటు సిఐ నాగరాజును విచారించిన తర్వాత సిట్ అధికారి రవిప్రకాష్ రాత్రి 10:30 ఆ టైంలో ఆయన వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. తర్వాత ఏదైతే సిఐ నాగరాజుని అక్కడే ఉంచటం, ఏదైతే కమాండ్ కంట్రోల్ రూమ్లోనే ఉంచటం, అక్కడే పోలీస్ బందోబస్తు కూడా భారీగా అక్కడే ఉంచటం జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. తర్వాత ఉదయం కూడా ఇప్పుడు ప్రస్తుతం సిఐ నాగరాజుని మరొక గంట పాటు కూడా విచారించే, ఎందుకంటే నిన్న సంబంధించి వాళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానం రాలేదనేది కూడా వినిపిస్తుండటంతో వీటికి సంబంధించి ఈరోజు మరొకసారి నాగరాజుని ప్రశ్నించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. తర్వాత ప్రశ్నించిన తర్వాత కూడా అతని నుంచి ఏదైతే వస్తుందో, లేకపోతే అతని నుంచి ఏ ఆన్సర్ రాకపోతే కనుక వచ్చినా రాకపోయినా అతన్ని కోర్టుకి ఈరోజు 11-12 గంటల సమయంలో కోర్టుకు హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయి. అయితే మొత్తంగా సిఐ నాగరాజు ఈ అంశంలో ఒక సాయి కృష్ణ అంశంలో మాత్రం పూర్తిగా సీసీ కెమెరా ఫుటేజీలు మాయం చేసిన దాని వెనకాల మాత్రం కీలకంగా ఉన్నట్లుగా కూడా గుర్తించినట్లు తెలుస్తుంది. ఎందుకంటే సీసీ ఫుటేజీలు కానీ అలాగే పలు అంశాలకు సంబంధించి పలు ఆధారాలకు సంబంధించిన వాటిని కోర్టు జాగ్రత్త పరచమని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా కోర్టుకి అప్పచెప్పాలని కూడా చెప్పడం జరిగింది. దీంతో వీటిపై ప్రత్యేక దృష్టి కూడా సారించినట్లుగా సిట్ అధికారులు తెలుస్తుంది. అదేవిధంగా సిఐ నాగరాజుకి ఏదైతే మద్దతుదారులుగా కూడా చాలామంది ఆయన రోడ్లెక్కి ఆయన్ని అరెస్ట్ చేయడానికి వెళ్ళలేదు అని ప్లకార్డులు పట్టుకొని ఆయన మంచి వ్యక్తి అనే విధంగా కూడా తీసుకురావటంపై ప్రభుత్వం కూడా సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది. వీరందరూ ఎవరు ఏంటి అనే కోణంలో కూడా ప్రభుత్వం విచారించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. అసలు ఈ మద్దతుదారులు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఈ మద్దతుదారులు ఎవరు, ఆ సిఐ నాగరాజుకి అంత ఎత్తున మద్దతుదారులు ఎలా ఉన్నారనే అంశం కూడా తీసుకొని ప్రభుత్వం దీని మీద కూడా విచారణ చేపట్టినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా సిఐ నాగరాజుకి సంబంధించి పలు ఏదైతే అతను ఉద్యోగంలో చేరకముందు అతను ఆస్తులు విధానం అలాగే ఇప్పుడు ఆస్తులు ఎలా ఉన్నాయి అనే అంశంలో కూడా సిట్ దర్యాప్తు చేసింది. మొత్తంగా వీటన్నిటిని కూడా కోర్టులో సిఐ నాగరాజుతో పాటు ఈ ఆధారాలన్నీ కూడా కోర్టులో హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయి. అయితే నాగేశ్వరరావు, మరి సిఐ నాగరాజ్ను కోర్టులో హాజరుపరిచిన తర్వాత అసలు ఏం జరగబోతుంది అనుకోవాలి? రిమాండ్ విధించే అవకాశం ఉందంటారా? ఎస్, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా సిఐ నాగరాజు నోరు తెరవకపోవటం, అక్కడ కోర్టులో ఏం చెప్తారు ఏంటి అనే అంశం కూడా కొంచెం తెలియని పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ సిట్టు బృందం ఆధారంగా చూసుకుంటే అతన్ని కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఏదైతే హైకోర్టులో తన సాయి కృష్ణ తల్లి ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి రేపు 29న ఏదైతే దీనికి సంబంధించి విచారణ ఉంది, ఆ నేపథ్యంలో కూడా విచారణ నేపథ్యంలో సాయి కృష్ణని కోర్టుకి హాజరుపరచకపోతే క్రిమినల్ కేసులు దీనికి సంబంధించి ఎవరైతే ఈ అంశంలో ఉన్నారో వారిని క్రిమినల్ కేసులు పోలీసుల మీద ఎఫ్ఐఆర్లు కట్టాలనే విధంగా కూడా కోర్టు అంతకుముందు చెప్పింది.
చెప్పిన నేపథ్యం ఉంది. ఆ అంశంలో చూసుకుంటే ఇప్పటివరకు సాయి కృష్ణ జాడ లేదు కాబట్టి అతనికి సంబంధించి ఏదైతే మరికొన్ని అంశాలు పోలీసులకి సిఐ నాగరాజుని అప్పజెప్పే విధంగాను అలాగే అతనికి రిమాండ్ విధించే అవకాశం కూడా ఉన్నట్లు ఉంది. విచారణ తర్వాత కోర్టుకు రిమాండ్ విధించిన తర్వాత కూడా దీనికి సంబంధించి సిట్ అధికారులు కానీ అదేవిధంగా పోలీసు అధికారులు ఎవరైతే నియమించారో ఈ అధికారుల తర్వాత దీనికి సంబంధించి విచారణలో భాగంగా కూడా సిఐ నాగరాజుని ఏదైతే తర్వాత కూడా రిమాండ్ విధించిన తర్వాత కూడా అతన్ని విచారించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఓకే రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.